అని చెప్తానేమో. మోహన్ రెడ్డి గారు వినిపిస్తున్నదా? మీరు సిగ్నల్ కట్ అవుతున్నది కాబట్టి మీకే ముందు అవకాశం ఇచ్చేసాను. మీది ఎంతసేపు ఉంటున్నదో ఎంతసేపు పోతున్నదో తెలియట్లేదు నాకు. ఏంటి మోహన్ రెడ్డి గారు, ఏంటి తురక కిషోర్కి చాలా అన్యాయం జరిగిందా? ఈరోజు చాలా హడావిడి చేశారు. మీరు చెప్పేటప్పుడు ఒక విధంగా ఉంది, అజయ్ గారు చెప్పేది ఇంకో రకంగా ఉంది. వీళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, దేశం కోసం పోరాటం చేసినట్టు, స్వతంత్రం కోసం పోరాటం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఎప్పుడైనా చెప్తారో మన పార్టీ స్వతంత్రం కోసం పోరాటం చేసింది, ఇందిరాగాంధీ మీదనే మనం తగిలినాము, మనం పెద్ద గొప్పోళ్ళము, మనంత గొప్పోళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేరు, మనమే పెద్ద గొప్పోళ్ళం అని చెప్పుకుంటూ పోయే సంస్కృతి కాబట్టి దాని శిష్యుడిగా మనోడు అజయ్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న పులివెందులో జరిగింది, ఏం జరిగిందో మరి అజయ్ గారికి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎక్స్ మినిస్టర్ రవి, ఆయన ఆదినాయుడు గారు, వీళ్ళందరూ పోయి అక్కడ ఒక దాడి చేసి బండి బోలగొట్టి దాంట్లో పెట్రోల్ రాము గారి మీద దాడి చేసి మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. కాలేదండి, మాట్లాడండి. వినిపిస్తున్నాయా? మీరు వందే భారత్ కదా, కంటిన్యూ చేయండి. ఎమ్మెల్సీ భర్త పైన దాడి చేసి అక్కడ వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు అక్కడ ఉంటే, మా వాళ్ళు అక్కడ పోయి పోలీసుల డిపార్ట్మెంట్ పోయి అడిగితే, డిఎస్పీ గారిని అడిగితే, డిఎస్పీ గారు గతం కన్నా మేము ఇప్పుడు బాగా మెరుగైనటువంటి సేవలు అందిస్తామని చెప్పి చేయడం అంటే, గతం కన్నా మెరుగైనటువంటి సేవలు అంటే ఏ విధంగా మెరుగైనటువంటి సేవలు? అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి గారే చెప్పడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి నేను 10 నిమిషాలు కూడా ఉండను అని ఆయనే చెప్పడం జరిగింది 2024 ఎన్నికల ముందు. అలాంటి వ్యక్తిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గతంలో పెద్దగా అన్యాయాలు చేసినట్టు, వీళ్ళు న్యాయాలు చేసినట్టు, వీళ్ళు గొప్పలు అయినట్టు, మేము తప్పుడోళ్ళమైనట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. తురక రమేష్ అనే పిల్లిని రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి కిషోర్ గారు, ఆయన్ను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే మేజిస్ట్రేట్ గారు రిమాండ్కి ఇస్తే హైకోర్టుకు వాళ్ళ భార్య అప్లై చేసుకుంటే అక్కడ పోయి చివట్టు పెట్టి ఆయన బెయిల్ ఇచ్చినారు. వీళ్ళకి ఆ సిగ్గు కూడా లేకుండా ఇదేంతో వీళ్ళు గొప్పగా మేము చెప్పుకుంటున్నామని వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా? మనం చేసింది తప్పు అనిపించుకోకుండా వాళ్ళు మేమేదో ఘనకార్యం చేసినాం, మేమేదో దేశంలో మాకన్నా మంచోళ్ళు లేరు, మేమెంత సత్యహరిశ్చంద్రులు, మేము ఎవరి జోలికి పోము, ఎవరి మీద దాడి చేయము, ఎవరిని చంపలేదు, నడి బజార్లో నరకలేదు, నరికిన వాళ్ళు ఎంటేసుకురాలేదు, రేపు చేయలేదు, రేపు చేసిన వాళ్ళను పీసులు చేయలేదు, 14 మంది 6 నెలలుగా పెట్టుకొని కడుపు చేసి పిల్లలు కనలేదు, ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మేము చేయలేదు. మా పార్టీ పెద్ద దేశంలో ఎక్కడా లేని పార్టీ, మా పార్టీ కన్నా మించినటువంటి పార్టీ, మా ప్రభుత్వం కన్నా మించినటువంటి ప్రభుత్వం లేదనే విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. సార్, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? చెప్పినట్టుకు చేసినట్టుకు తప్పులు అని చెప్పి ఒప్పుకొని మేము చేసింది ఇది తప్పు, ఈ విధంగా ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినాం, అరెస్ట్ చేసినట్టు వాళ్ళ భార్య పోయి మొరబెట్టుకుంటే హైకోర్టు జడ్జి గారు విన్నారు. విన్న తర్వాతనే వీళ్ళకి చీవాట్లు పెట్టారు, చీవాట్లు పెట్టి మొటికాయలేసి బెయిల్ ఇచ్చేసి ఆయన పంపించమన్నారు. ఈ విధమైనటువంటి ఆలోచన కూడా హైకోర్టు కూడా వీళ్ళు తప్పులు పడతారు. వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు కోర్టులను తప్పులు పడతారు, లాయర్లను తప్పులు పడతారు, అందరినీ తప్పులు పడతారు. కానీ వీళ్ళకి అవసరం లేనప్పుడు వీళ్ళంతా హరిశ్చంద్రులు అయిపోతారు. ఏమన్నా అర్థమైనా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమన్నా పొంతనుందా? పొంతలు లేని మాటలన్నీ మాట్లాడబట్టి ఈ విధంగా తయారు ఉంది కాబట్టి ఆదరణ తగ్గించినట్టు చూపించాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు పులివెందులకి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప. మోహన్ రెడ్డి గారు ఏంటి బోరుగడ్డ ఎక్కడ ఉన్నారండి? బోరుగడ్డ అని ఎవరండి? బోరుగడ్డ ఎందుకు మాట్లాడుతున్నారు? బోరుగడ్డ మా బంధువా, మా చుట్టమా, లేక మా పార్టీ? అవును, బోరుగడ్డ ఎవరికి పార్టీ? మా పార్టీ సభ్యత్వం ఉంది అతనికి. మా పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎవరేమో తీసుకొచ్చి మాట్లాడతారు. వీళ్ళు చేసేటి ఎక్కడ పోయినారు? ఆర్పీ గారు ఎక్కడ పోయినారు అడగమని చెప్పండి. ఆర్పీ గారు అక్కడ విదేశాల్లో ఉండే ఆమె గడిందో, ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోయినారో, వీళ్ళు తిట్టిన తిట్లు ఆడిపోయినారో చెప్పమనండి. వీళ్ళు తిట్టినటివి, వీళ్ళు మాట్లాడినవి, వీళ్ళు చేసినవి అవన్నీ దాచిపెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్పులు చేసినట్టు రాష్ట్రంలో వీళ్ళు ఎత్తి చూపించడానికి వీళ్ళకి కావాల్సిన ఛానళ్ళు ఉండే ఆ ఛానళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడతారు. మేమేదో పెద్దగా మాకు ఛానళ్ళు ఉన్నట్టు, మాకు సోషల్ మీడియా ఉన్నట్టు, మాకు వాళ్ళకు లేనట్టు, వాళ్ళు చాలా నిర్భాగ్యులు, చాలా చేతగాని వాళ్ళు, చాలా దద్దమ్మలు అన్నట్టు మా మీద ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఏమన్నా అర్థమైనా? ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు తెలుసుకోకుండా మాట్లాడితే సార్ వీళ్ళు ఏం చేసినారు అనేది రేపు పులివెందుల ఎన్నికల్లో చెప్తారు కదా, అది చూపించడానికే కదా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ జమ్మలగూడలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ గారు, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ గారు బీజేపీని మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే విధంగా, సార్ మేము గెలిపించాం సార్, గెలిపించి మీకు గిఫ్ట్ ఇచ్చాం సార్, మీకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మాకు ఏదైనా ప్రైజులు ఇవ్వండి సార్, ఆ ప్రైజుల్లో మాకు ఏదైనా చేయండి సార్ అని చెప్పుకున్నటువంటి విషయాన్ని మర్చిపోతే సార్. మీరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏనండి.
అవును, ఏం చెప్తాం, ముగ్గురు పెడతారు కదా, మళ్ళీ వాళ్ళందరినీ నేను ఆ సమాధానం చెప్పాలి కదా, మీరు అడ్డుపడతారు, వాళ్ళిద్దరు మాట్లాడతారు. మనం మాట్లాడిన దానికి ఇప్పుడు అజయ్ గారు అంత గట్టిగా నీలిగి మాట్లాడితే నేను ఊరకు మాట్లాడితే ఏమవుతుంది? ఇబ్బంది లేదు, వాళ్ళ అవాస్తవాలు మాట్లాడి కూడా గట్టిగా మాట్లాడితే ఏం చేయాలి సార్? మాకు ఆవేదన, బాధ. చేతులు ఇచ్చినారు, రోడ్ల మీద చంపేదానికి ప్రయత్నం చేసినారు, ఒక ఎమ్మెల్సీని పట్టుకొని పెట్రోల్ చేసినారంటే ఇదేదో దురంతో అయ్యి ఉంటది. కృష్ణాంజలి గారు ఏంటి సార్? ఏం లేదండి, కూడా స్టాపులు ఉంటాయి, రెడ్ సిగ్నల్ కాగాలి. ఇబ్బంది ఉండదు. ఎర్ర జెండా పెట్టుకొని రెడీగా ఉన్నారు కీర్తన గారు, జెండా పెట్టుకొని. అదే చెప్పే వాళ్ళు నేను అంత ఆవేశపడి వాళ్ళ సమాధానాలని ముగ్గురికి చెప్పాలి కదా.